జై గురుదత్త శ్రీ గురుదత్త. మహాభారత యుద్ధం ముగిసింది. పాండవులకు విజయము, కౌరవులకు అపజయము ప్రకటితమైంది. అర్జునుడు, కృష్ణుడు ఎంతో విజయోత్సాహంతో యుద్ధభూమి నుండి వస్తున్నారు. అర్జునుల్లో కొంత అహంకారం ప్రవేశించింది. యుద్ధంలో తానే విజయం సాధించాననుకున్నాడు అర్జునుడు. కృష్ణుడు తనకు కేవలం రథసారథి మాత్రమే అనే భావన అర్జునుల్లో వచ్చింది. సాధారణంగా కారు నడిపేవారు డ్రైవరు ముందు దిగి తెరిస్తే యజమాని దిగడం అనేది మర్యాద. ఆనాడు కూడా ఇదే పద్ధతి ఉండేది. నేను రాజును, కృష్ణుడు కేవలం సారథి అనుకున్నాడు అర్జునుడు. ఇంతలో కృష్ణుడు, బావా మనం గమ్యం చేరుకున్నాం, నువ్వు దిగచ్చు అన్నాడు. కానీ అహంకారం లోపల ప్రవేశించింది కనుక, బావా మీరే ముందు దిగండి అన్నాడు అర్జునుడు. కాదు కాదు బావా, ముందు నువ్వే దిగాలి అన్నాడు కృష్ణుడు. లేదు బావా, ముందు మీరే దిగాలి అన్నాడు అహంకారంతో అర్జునుడు. ఇరువురికి కొంతసేపు వాదం జరిగిన తర్వాత అర్జునులో ఎక్కడి నుంచో భయం ఏర్పడింది. ఇంత విజయాన్ని సాధించి సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడైన కృష్ణుడు చివరిలో ఏం చేస్తాడో అని తానే ముందు దిగాడు. అక్కడే నిలబడి ఉన్న అర్జున్ని లోపలికి వెళ్ళమని గర్జించి, అర్జున లోపలికి వెళ్ళు అన్నాడు కృష్ణుడు. భయంతో అర్జునుడు లోపలికి పరుగులు తీశాడు. ఆ ఉత్తర క్షణంలోనే కృష్ణ భగవానుడు ఒక్క మారు తూరి కుంభించి ఎగిరాడు కృష్ణుడు. కృష్ణుడు దూకిన తక్షణమే రథం కాలిపోయింది. వెంటనే అర్జునుడు ఆశ్చర్యంతో, కృష్ణ ఏమిటి, ఏం జరిగింది, ఇది ఎందుకు ఇలా రథం కాలిపోయింది? అందుకేనయ్యా మిమ్మల్ని లోపలికి పొమ్మన్నాను అన్నాడు కృష్ణుడు. ముందు దిగనంటే దిగనన్నావుగా. ఈనాడు కర్ణుడు వేసినటువంటి ఆగ్నేయాస్త్రాలకు నా కాళ్ళ కింద తొక్కిపెట్టి ఉంచాను. నేను ముందు దిగి ఉంటే రథం కాలిపోయేది, రథంతో పాటు నువ్వు కూడా భస్మం అయ్యేవాడివి అన్నాడు కృష్ణుడు. చూసారా నా భగవద్బంధువులారా, భగవంతుడు ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది చూపినా భక్త సంరక్షణ నిమిత్తమే కానీ తన స్వార్థం నిమిత్తం కాదు. భగవంతుడు భగవంతుడు అన్నంత మాత్రాన భక్తి ప్రపత్తులు అధికం కావు. వేషాలు మార్చి, భాషలు మార్చి, నామాలు పెట్టినంత మాత్రాన భక్తుడైపోడు. భగవంతుని యందు ఆదర్శవంతమైన మానవత్వాన్ని సందర్శించాలి, అప్పుడే మానవుడవుతాడు. ఈ మానవతాశక్తి మనం పోషించుకోవాలి. కేవలం మనసుతోనే అన్నీ సందర్శిస్తున్నాం, మనసుతోటే విచారిస్తున్నాం. మనసంటే సంకల్ప వికల్పములే, మన సంకల్ప వికల్పములే మనం ఆచరించే కృత్యములకు దారితీస్తాయి. కనుక ఆచరణ శుద్ధమైనప్పుడే మన మనస్సు శుద్ధమవుతుంది. మనస్సు శుద్ధమైనప్పుడే మనిషి మనిషిగా బ్రతకగలడు. కృష్ణుడు నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక సంబంధమైన మార్గాలన్నిటి యందు కూడా ఆదర్శంగా తాను ఆచరిస్తూ నిరూపించాడు. ఇది ఒక దైవత్వానికి తప్ప అన్యులకు సాధ్యం కాదు. సర్వజ్ఞుడైన భగవంతుడు అన్నీ చూడగలడు. అలా అన్నీ చూడగలిగేవాడే దైవత్వాన్ని దైవంగా భావించి మానవులకు ఆదర్శవంతమైన క్రియలను అనుసరించాలి. తాను పిల్లలతో ఆడతాడు, పెద్దలకు బోధిస్తాడు, అనుసరిస్తాడు. దేశకాల పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకుని ప్రవర్తిస్తాడు. సర్వాతీతుడైనప్పటికీ కాలానుగుణ్యంగా వ్యవహరిస్తాడు. భగవంతుడు త్రికాలములకు, త్రిలోకములకు, త్రిగుణములకు అతీతుడైనా కూడా భౌతిక దేహం ధరించడం చేత మానవులకు భౌతిక దర్శనాన్నే నిరూపిస్తాడు. నేను మానవుణ్ణు అనుకోవడం అర్ధసత్యం మాత్రమే, నేను పశువును కాదు అనుకోవడం మిగిలిన అర్ధసత్యం. ఈ రెండూ చేరితేనే సంపూర్ణ సత్యం అవుతుంది. నేను మానవుణ్ణు అనే విశ్వాసాన్ని, నేను పశువును కాదు అనే విశ్వాసాన్ని రెండింటినీ జతకట్టాలి. ఈ రెండు విశ్వాసాలు చేరినప్పుడే అతడు మానవుడవుతాడు. అప్పుడే మానవతా విలువలు అతనిలో అభివృద్ధి అవుతాయి. మానవుడు అనుకుంటూ పశువులే ప్రవర్తిస్తే మానవుడు ఎట్లవుతారు? చాలామంది దైవ సాక్షాత్కారం కావాలంటారు. సాక్షాత్కారం అంటే ఏంటి? పైన కప్పి ఉన్నదంతా తీసివేస్తే స్వరూపంగా కనిపిస్తుంది. ఎక్కడికో పోయి సాధనలు చేయని అవసరం లేదు. చేసే సాధనలు కూడా దైవం కోసం కాదు,
మనసుకు పట్టిన మాలిన్యాన్ని తొడవడానికే ఈ సాధనలు. మాలిన్యాలను నిర్మూలిస్తే మీరే దైవంగా రూపొందుతారు. ఆత్మాన్వేషణ ఆత్మాన్వేషణ అంటారు. ఆత్మాన్వేషణ చేయనక్కర్లేదు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఎక్కడ చూసినా నారాయణుడే ఉన్నప్పటికీ ఎక్కడికి పోయి వెతికి ప్రయోజనం ఏంటి? సర్వత్రా ఉన్నది పరమాత్మయే. అతన్ని వెతకడానికి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. నిన్ను నీవు వెతుక్కోవడం, నిన్ను నీ గురించి తెలుసుకోవడం, నీలో ఉన్న భగవంతుణ్ణి గుర్తించడం. తనను తాను మరిచిన వానికి దైవం విశ్వాసం కుదరదు. కాబట్టి మనలో ఉన్న భగవంతుడిని మనం గుర్తించిన రోజున అందరికీ మంచి జరుగుతుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం.